అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా గంటి హరీష్ బాలయోగి పోటీ చేస్తున్నారు. ఈయన వయసు ప్రస్తుతం 33 ఏళ్లు కావడం గమనార్హం. ఇంత చిన్న వయసులోనే హరీష్ బాలయోగి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 12వ లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడే ఈ హరీష్ బాలయోగి. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే అదే అభివృద్ధి అందిస్తానంటున్న అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ బాలయోగితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. మా ముద్దుబిడ్డ దివంగత నేత ఏదైతే జీఎంసీ బాలయోగి కుమారుడు ప్రస్తుతం గంటి హరీష్ బాలయోగి అమలాపురం పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం పోటీలో కూటమి అభ్యర్థిగా నిలిచిన ఉన్నారు. అయితే గతంలో పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయినా ఈసారి ఖచ్చితంగా అంతకి రెట్టింపు తో ముఖ్యంగా 2 లక్షల వరకు మెజారిటీని అయితే ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఇస్తారన్న ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో తాజాగా గంటి హరీష్ బాలయోగి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా మీ తండ్రి చరిష్మా అయితేనో మీరు గతంలో ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా సాగుతుంది ప్రచారం? విజయం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? చాలా అద్భుతంగా జరుగుతుందండి. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నప్పుడు ఎన్నికల ప్రచారంలోని వాళ్ళతో ప్రజలతో మాట్లాడుతూ రేపన్నాడు మేము వారికి తెలియజేస్తుంది ఉమ్మడి అభ్యర్థులుగా మేము ఇక్కడ పోటీ చేస్తున్నాం, మీరు ఈసారి తప్పనిసరిగా మాకు సహకరించండి అంటే ప్రజలు ఇంకా తిరిగి చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ అరాచక పాలన ఏ విధంగా ఒక మాటలు చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారో, కానీ అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ మాయ మాటలని చెప్పి కూడా ప్రజలే తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా ఒకే విషయం మీద ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అస్సలు అభివృద్ధి అయితే ఎక్కడా జరగలేదు. సంక్షేమం అంటారా, అది ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్తో లాగేసుకుంటున్నారు. ఈరోజు నిత్యావసర ధరలు ఎంతలా పెరిగాయో, లేకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలా పెరిగాయో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెరిగాయో ఇవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్నీ తగ్గి ఉండేవి. అన్ని డిఎస్సీలన్నా లేకపోతే జాబ్స్ అన్నా కల్పించే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకునేది. ఇప్పుడైతే ఏ ఒక్కటి గురించి కూడా మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వం. ఏదైనా అంటే ఓన్లీ ప్రతిపక్షం మీద విరుచుపడతారు తప్పించి ఎక్కడా కూడా వైసీపీ ఎక్కడా కూడా వాళ్ళు చేసిన అభివృద్ధి చూపించలేని పరిస్థితి. అందుకే ప్రజలు ఒకే మాట మీద ఉన్నారు. ఖచ్చితంగా రేపు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీకి సహకరిస్తారని కూడా ప్రజలే తెలియజేస్తారు. ముఖ్యంగా కోనసీమకి ఎప్పటి నుంచో కలగా ఉన్నటువంటి రైల్వే లైన్ సమస్య, కోటిపల్లి నరసాపురం అయితేనో ఇక్కడ కోనసీమకి రైల్వే లైన్ వస్తుందని ఎప్పటి నుంచో అంటే 20 సంవత్సరాలు నాన్నగారు ఉంటే కళ సాకారం అయ్యేదేమో, కానీ ఆయన లేనప్పటి నుంచి దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఎంపీలు భారీ స్థాయిలో ఉన్నా సరే మాట్లాడలేదు. అలాగే కొబ్బరి ధర పతనం అయిపోవడం, ఇక్కడ ఉన్న ఉత్పత్తులకి దేశీయ స్థాయిలో కూడా ఎగుమతులు కూడా లేని పరిస్థితులు, రైతులు కూడా చాలా దిగాలుగా ఉన్న పరిస్థితి. మీరు వస్తే వాటికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? ఏదైనా హామీ ఇస్తారా? నేను గత 2019లో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. కానీ వైసీపీ ఎంపీ అతి తక్కువ మెజారిటీతోనే ఆవిడ గెలవడం జరిగింది, కేవలం 37,000తో. ఆనాటి నుంచి కూడా నేను ఒకటే తీసుకున్నాను, మా నాన్నగారు ఆశయాల్ని పూర్తి చేస్తానని. ఆనాడు ఆయన ప్రారంభించిన ఆ రైల్వే ప్రాజెక్ట్ని నేను ఓడిపోయినా సరే కేంద్రంలో ఉన్న రైల్వే మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. అనేక అంశాల్లోని దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆయన నుంచి సహకరించి లేదు సార్, ఎట్టి పరిస్థితిలో మీరు స్టేట్ ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాగైనా ఇవ్వదని మీకు తెలుసు, అట్లీస్ట్ కేంద్రం నుంచి మీరు ప్రెషర్ పెడితే కనీసం కొంచెమన్నా ఇస్తారంటే కేంద్రం ఇవ్వాల్సిన నిధులు కేటాయించింది, కానీ ఈ వైసీపీ ఈ స్టేట్ ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడా పట్టించుకోలే. నేను ప్రజలకు ఒకటే మాట ఇచ్చా, ఖచ్చితంగా రేపు అధికారంకి వచ్చిన వెంటనే అది నేను బాధ్యతతో అది పూర్తి చేస్తానని కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాను. అలాగే కొబ్బరి ఇక్కడ అనేది అనేక అంశాల్లోని ఉపాధి ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోలే. మేము అధికారంకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన ప్రొడ్యూస్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ఏర్పాట్లు చేయాల్సిన ఆ బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ చాలా కుట్రలు చేస్తుంది. నియోజకవర్గాలకు సంబంధించి తమ నేతలు భారీగా డబ్బు పంపిణీ వ్యవహారం చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో 7 పార్లమెంట్లో 7 అసెంబ్లీలకి 5 వాళ్ళు వశం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు డబ్బు పంపిణీకి ఇక్కడ ప్రజలు లొంగిపోతారంటారా? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు మీ అంచనా? అంటే పార్లమెంట్ కాబట్టి 7 నియోజకవర్గాల్లో ఆ పథకం వాళ్ళు పన్నాగా ఏమన్నా ఫలించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈసారి అయితే మాత్రం అది ఫలించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు ఇదేంటంటే
ఓట్ల గురించి వీళ్ళు అన్ని పని చేస్తారు, కానీ ఓట్లు వేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా లాక్కుంటారో అదేది ప్రజలకి బాగా తెలుసు. ఈరోజు ఒక చేత్తోనేమో ఇతనేమో నేను సంక్షేమంలో మీకు ఇస్తున్నానని చెప్తాడు, కానీ ఇంకో చేత్తో ఏమో మీకు కరెంట్ ఛార్జీలు పెంచుతాడు, నిత్యావసర వస్తువులు పెంచుతాడు, మీకు జాబ్స్ కల్పించడు, మీకు ఉపాధి ఉండదు, లేకపోతే మీకు రేపు అన్నాడు మీకు కావాల్సిన అభివృద్ధి అయితే కూడా ఏమీ జరగవు. ఓన్లీ ఏంటంటే మీకు సంక్షేమంలోనే ఇస్తానంటాడు, ఇంకో చేత్తో లాక్కుంటాడు. ఆనాడు చెప్పాడు కదా, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి అమ్మఒడి పథకం కింద చదివించుకునే బాధ్యత మీకు ఇస్తాను, అమ్మఒడి ఇస్తానన్నారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత అది ఎందుకు మార్చారు? అధికారం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరికే ఇస్తానని మార్చారు. అది మొదటి సంవత్సరం 15,000, రెండో సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 13,000. ఇవన్నీ మాయమాటలు అని చెప్పి ప్రజలే తెలుసుకున్నారు. రేపన్నాడు ఇదేదో పంపిణీ ఏదో చేస్తే మెండి ప్రజలు ఓట్లు వేస్తారంటే వాళ్ళు భ్రమలో ఉన్నారు. ప్రజలైతే మాత్రం వెరీ క్లియర్గా ఉన్నారు, వాళ్ళైతే ఉమ్మడి అభ్యర్థులకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని. ఫైనల్గా ఒకటి, మీకు కూటమి అభ్యర్థులు ఉన్నటువంటి మిగతా స్థానాల్లో పోటీ చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఓటు వేయాలి అంటే, కూటమికి ఎన్డీఏ భాగస్వామి అభ్యర్థులకి ఎందుకు వేయాలి అంటే హరీష్ ఏం చెప్తారు? నేనైనా సరే ఇక్కడ ఉన్న ఉమ్మడి అభ్యర్థులు 7 నియోజకవర్గాల అభ్యర్థులు అయినా సరే వీళ్ళందరికీ నేను ప్రజలను ఒకటే విషయం అడుగుతా. మీరు మీ గ్రామంలో మీ వీధిలోని ఏం అభివృద్ధి జరిగిందో మీరు ఒక్కసారి గమనించండి. 2014 నుంచి 19లో జరిగిన అభివృద్ధి మీకే కనిపిస్తుంది. లేకపోతే ఈ 19 నుంచి 24 ఇప్పుడు దాకా ఈ వైసీపీ ప్రభుత్వం మీ గ్రామంలో ఎంత అభివృద్ధి చేసిందో మీరు ఒకసారి గమనించండి. మీ ఇంట్లోని కరెంటు బిల్లు మా ప్రభుత్వం హయాంలో ఎంత వస్తుంది, ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి గమనించండి. మా ప్రభుత్వం హయాంలో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎంత ఉన్నాయో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎంత పెరిగిందో మీరు గమనించండి. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఓన్లీ మీడియా పరంగా అన్ని ఇస్తున్నానని చెప్పి చూపిస్తున్నారు, కానీ నిజంగా ప్రజల నుంచి లాక్కున్నారు. ఆనాడు చెప్పారు పోలవరం పూర్తి చేస్తానా, లేదు. అమరావతి పూర్తి చేస్తానా, దాన్ని 3 రాజధానులు చేశారు. ఈరోజు రాజధాని లేని ఏకైక థింగ్ మన ఆంధ్రప్రదేశ్. రేపన్నాడు వెన్నీ ఇప్పుడు ఇలా అనేక అంశాలు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా పూర్తి చేయట్లే. ఇవన్నిటిని ప్రజల్ని ఆలోచించమంటున్నా. ఎందుకంటే రేపు వెన్నీ ఇంకో మేనిఫెస్టో పట్టుకొస్తారు. గత మేనిఫెస్టో నవరత్నాలు, అందులోని ఏది అమలు చేయలే. ఇప్పుడు వెన్నీ కొత్త మేనిఫెస్టో, వెన్నీ ఇప్పుడు ఇది ఏంటంటే వెన్నీ ప్రజల నుంచి ఓట్లు వేయించుకోవడానికి. ఇవన్నిటిని మీరు ఒక్కసారి పరిశీలించండి. ఎప్పుడైనా పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలోనే అనేది నేను ప్రజలందరికీ తెలియజేసుకున్నా. రేపన్నాడు అధికారంకి వచ్చిన తర్వాత మెండి ప్రజల పక్షాన అభివృద్ధి సంక్షేమం చేసే బాధ్యత మా ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటామని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. ఏదైతే ప్రజల సంక్షేమం అభివృద్ధికి కృషి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ అని. ఇప్పుడు కూటమిలో భాగంగా ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల అభివృద్ధి ఆకాంక్షలకి అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుంది. వాళ్ళ సంక్షేమమే మా ధ్యేయం, వాళ్ళ అభివృద్ధే మా లక్ష్యం అంటూ కూడా ప్రస్తుతం గంటి హరీష్ బాలయోగి అయితే చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థులను అందరినీ తాము గతంలో చేసినటువంటి అభ్యర్థుల్ని ప్రస్తుతం వైసీపీ పాలన ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చి అమలుపరచకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఖచ్చితంగానే రాబోయే రోజుల్లో ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అన్నవి చిరి సమానంగా పంచుతూ రామరాజ్యం వైపుగా అడుగులు వేస్తామంటూ కూడా ప్రస్తుతం గంటి హరీష్ బాలయోగి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది.